కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. రేపు జూలై 14వ తేదీన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్యాక్టో ఆందోళనకు పిలిపించింది. ఆందోళనలో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు ఏమిటి? ఒకటి, పిఆర్సి 12వ వేతన సంఘాన్ని నియమించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. వాస్తవంగా 11వ వేతన సంఘం కాలపరిమితి 2023 జూలైతో పూర్తయింది. అంటే దాదాపు ఇది జూలై నెల 3 ఏళ్ళు గడిచిపోయింది. ఈ మేరకు ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు కూడా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం 12వ వేతన సంఘాన్ని నియమించాలని మొదటి డిమాండ్గా చెప్తున్నారు. రెండవది, 12వ వేతన సంఘాన్ని నియమించి దాని సిఫార్సులు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈలోగా ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంటాం, ఇంటర్మ్ రిలీఫ్ 30% ప్రకటించాలని చెప్పేసి ప్యాప్టో కోరుతూ ఉంది. మూడవ డిమాండు, బకాయిలో ఉన్నటువంటి బకాయిలు, డిఏ బకాయిలు చాలా ఉన్నాయి, ఆ బకాయిల్ని చెల్లించండి అని చెప్పేసి మూడో డిమాండ్. నాలుగవది, టెట్ ఇన్ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాదాపు 80,000 మంది 2010కి ముందు ఉపాధ్యాయులుగా డిఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు వల్ల టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ టెట్కు సవరణ చేసి టెట్ పరీక్ష లేకుండా చేయండి. ఈ 4 డిమాండ్లతో రేపు 14వ తేదీన ప్యాప్టో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్యాప్టో ఆందోళన చేస్తూ ఉంది. ఆ ఆందోళనకి మనందరం కూడా మద్దతు పలుకుదాం. నేను కూడా కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున ఈ ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే 12వ వేతన సంఘాన్ని నియమించాలి, ఐఆర్ని ప్రకటించాలి, డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ప్రభుత్వం స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.